ఈరోజైతే మనం కూరగాయలు కొనుక్కొచ్చాం. అసలు ఎంత భయంకరమైన రేట్లో ఫ్రెండ్స్. ఒక్కొక్కటి 20 రూపాయలు అనమాట. ములక్కాడ 20 రూపాయలు. ఇవి వచ్చేసి 100 రూపాయలండి. కిలో అరకిలో తీసుకున్నాను 50 రూపాయలు అనమాట. ఇది 120 ఫ్రెండ్స్. కిలో 120కి అరకిలో తీసుకున్నాను 60 రూపాయలు. కాకరకాయలు కూడా అంతేనండి, బాగా కాస్ట్ 80 రూపాయలు, 40 రూపాయలు అరకిలో. పొటాటో వచ్చేసి 60 రూపాయలండి కేజీ. బంగాళదుంప 60 రూపాయలు అనమాట. ఇంకా అసలు కూరగాయలు అయితే తినేలా లేదండి మనం. ఇంకా దీని మీద నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కొనుక్కోవడమే బెటర్ అండి. అసలు ఎంత ఘోరమో చూడండి. ఈరోజు అయితే నేను కాకరకాయ కర్రీ చేశానండి. దాంతో కొంచెం మిరియాల చారు కూడా పెట్టాను అనమాట. ఇప్పుడున్న రేట్లను బట్టి మనం కూరగాయలతో పాటు సైడ్ డిష్గా రసము, పప్పుచారు, పప్పు పులుసు ఆ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటేనే కానీ అసలు కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా భయంకరంగా ఉన్నాయండి. అదేవిధంగా వర్షాకాలం కదండి, వేడి వేడి భోజనం అయితే తినాలన్నమాట. వీలున్నప్పుడు వేడి భోజనం, లేదంటే ఇంకా క్యారియర్లు అయితే తప్పదనుకోండి. సాధ్యమైనంత వరకు వేడి భోజనం తింటే మంచిది. ఈరోజైతే నేను కాకరకాయ కర్రీ ఈజీగా సింపుల్గా అండి, అసలు శ్రమ లేకుండా మామూలుగా రోజు నార్మల్గా వండే కర్రీ అలా చేసుకుంటాం అలా చేశానండి. డిఫరెంట్గా ఏం చేయలేదు. కాకరకాయలో మరీ మసాలాలు అవి ఇవి వేసినా కూడా బాగోదండి. ఫ్రైలో కొంచెం పౌడర్లు వేయచ్చు, కానీ కర్రీలో ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. దీనిలో కొంచెం పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి, ఒక 5 పచ్చిమిర్చి తరిగి పెట్టి వేసానండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే నేను అరకిలో తీసుకున్నాను కదండి కాకరకాయలు. ఈ విధంగా కట్ చేసేసి లోపల గింజలు తీసానండి. కొంచెం ముక్కలు మందంగానే కట్ చేశాను. ఇదంతా కూడా కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఉల్లిపాయ కాకరకాయ కలిపి మగ్గితే కొంచెం కాకరకాయ చేదు తగ్గుద్దండి. ఈ విధంగా కలిపేసుకొని కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూను పసుపు, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. కాకరకాయ నేను ముందు ఎటువంటి ప్రాసెస్ చేయలేదండి. డైరెక్ట్గా పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేశాను. లోపల గింజలు తీసాను, అంతేనండి. ఈ విధంగా మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే మొక్క మగ్గిపోతుంది. అప్పుడు నేనైతే ఇక్కడ స్పూన్ మీద కొద్దిగా కారం యాడ్ చేశానండి. ఎందుకంటే పులుపు కొంచెం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూడండి, కాకరకాయ అయితే ఈ విధంగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేశానండి. బెల్లం ఎప్పుడు కూడా కారం పులుపుని చంపుతుంది, చేదును కూడా తగ్గిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఒక గుప్పుడు వెల్లుల్లి, ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చా చేసి వేసానండి. ఈ కర్రీకి ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పులుపు తీసి దీనిలో వేసానండి. ఇదంతా కూడా ఉడికిపోయింది, చూసారా? అస్సలు చేదైతే ఉండదండి. చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.